ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా మనం ఉపవాసముతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తపస్సు కాలంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఇంకా ఎదుగుతూ ఆయన యొక్క వాక్యాన్ని వింటూ మరి ప్రతిరోజు కూడా మరి పరిశుద్ధాత్మతో నింపబడుతూ మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నాము. మనం చేసే ప్రతి ప్రార్థన దేవాది దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు ఆ దేవునితో మనం మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అభిషేకించాలని మనం అడుగుదాం. ఆయన లేకపోతే మన జీవితం శూన్యం. ప్రిలారా, మనకి కోట్లాది ఐశ్వర్యం ఉండొచ్చు, మనకు ఈ లోకంలో సంపదలు ఉండొచ్చు, తెలివి జ్ఞానం ఉండొచ్చు, కానీ యేసయ్య లేకపోతే మరి మన జీవితం శూన్యంగా మారుతుంది. అందుకే ఆ దేవునితో మనం చెప్దాం, ప్రభా నీవు నా జీవితంలో ఉండాలి, నా జీవితాన్ని మార్చే దేవుడవు నీవే అంటూ మనం ప్రభుని ఆరాధించుకుందాం. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన అయ్యా నాకు దొరికిన నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన అయ్యా నాకు దొరికిన నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. అభిషేకించు నన్ను అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక యేసయ్యా శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన అయ్యా నాకు దొరికిన నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. అవును ప్రియులారా, మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, మనకు సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, మన కోసం కన్నీరు కాచే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మన జీవితంలో యేసయ్యను మనం కలిగి లేకపోతే మన జీవితం అంతా శూన్యంగా మారుతుంది. అలాంటి ఒక బిడ్డ జీవితమే ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక సీమోను అనే కుష్ఠరోగి ఇంటిలో ఆయన భోజనానికి పిలువబడ్డాడు. అంటే యేసు ప్రభు ఆయన యొక్క శ్రమలు పొందుకునేటువంటి దగ్గర దినాలలో జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇది. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుని ఎలాగైనా సరే ఆయనని పట్టుకోవాలి అని చెప్పేసి మరి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నారు, మాయోపాయాలు పన్నుతూ ఉన్నారు. ఎలా ఆయనను పట్టుకోవాలి అని వాళ్ళు మరి ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదు. సో ఒకరోజు మరి యేసు ప్రభు ఈ సీమోను ఇంట్లో, అంటే పేతురు కాదండి, ఇంకొక సీమోను ఉన్నాడు, ఆ ఇంటిలో మరి భోజనానికి వెళ్ళినప్పుడు యూదులు మామూలుగా వాళ్ళు భోజనం చేసే పద్ధతి మనలాగా ఉండదండి. డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు చైర్లో కూర్చొని అలా తినరు. టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ వాళ్ళు కూర్చొని ముందుకు ఇట్లాగా ఆనించుకొని కాళ్ళు వెనకాల పెట్టుకొని వాళ్ళు భోజనం చేస్తారనమాట. చాలా పద్ధతులు ఉంటాయండి వాళ్ళకి. సో అలా భోజనం చేస్తూ ఉన్న సమయంలో మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు అని బైబిల్లో మనం చూస్తున్నాం, ఒక స్త్రీ
అక్కడ పేరు రాయబడలేదు. మరి ఇంకొక సువార్తలో ఉంటుంది ఆమె ఒక పాపాత్మురాలని రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక తాగుబోతు అంటే తాగే వాళ్ళని ఏమని పిలుస్తాం, వాళ్ళ పేరు మర్చిపోతాం, కానీ అతన్ని వాడు ఒక తాగుబోతు, అతను ఒక తాగుబోతు అని. అంటే ఆయన చేసేటువంటి ఆ యొక్క ఆయనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి అతను పిలుస్తారు. ఎవరైనా ఇంట్లో ఉండకుండా బాగా బయట తిరుగుతూ ఉంటే తిరుగుబోతూ అంటారు. సో నిద్రపోతూ ఉంటే నిద్రపోతూ అంటారు. బాగా ఎక్కువ ఎవరైనా తిండి ఆశ ఉంటే వాళ్ళని తిండిపోతు. అంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని, వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చేస్తుంది. మంచి అలవాట్లు ఉంటే మంచి పేరు వస్తుంది, కానీ చెడు అలవాట్లు ఉంటే చెడ్డ పేరు వస్తుంది. సో ఈ స్త్రీకి ఏం పేరు వచ్చిందండి? పాపాత్మురాలు. ఆమె పేరే పాపాత్మురాలుగా పిలువబడింది. అంటే ఆమె జీవితంలో ఆమె ఎన్ని పాపాలు చేసిందో మనకు తెలియదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేసేవాళ్ళే అండి. ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. మా రోమా పత్రిక 3వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం ప్రియులారా, 23వ వచనంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నాము. ఆదాము నుంచి మనం మొదలుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆదాము యొక్క రక్తమే కదా మనందరిలో కూడా ప్రవహిస్తూ ఉన్నది. సో మన శరీరంలో, మన యొక్క డిఎన్ఏలో ఆ యొక్క పాపం అనేది కలిసిపోయింది. సో మనలో స్వార్థం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనలో కోపం వచ్చేస్తుంది, క్రోధం వస్తుంది, మనలో కామం వస్తుంది, మనలో ఇంకా అన్ని అసూయలు, మరి ద్వేషము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ పాపంలో నుండే ఈ చెడు లక్షణాలన్నీ కూడా మనలోనికి వచ్చేసాయి. సో చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, వాళ్ళు చాలా పాపాలు చేస్తున్నారు, నేను ఎక్కువ చేయట్లేదు కాబట్టి నాకంటే వాళ్ళు పెద్ద పాపిలు అని అనుకోవచ్చు. ఇక్కడ చిన్న పాపి పెద్ద పాపి అని ఏం లేదండి. పాపాలు చేసేవాళ్ళు చిన్నదైనా పెద్దదైనా అందరు కూడా పాపాత్ములే. అందుకే ఒక చక్కటి పాట కూడా ఉందండి, చిన్న చిన్న తప్పులైనా అది పాపం, పెద్ద పెద్ద తప్పులైనా అది పాపం. విషం ఏదైనా అది చాలా ఒక పెద్ద గంటెడు అవసరం లేదు, ఒక చిన్న డ్రాప్ చాలండి. విషం కొంచెమైనా సరే అది మనిషి యొక్క ప్రాణాన్ని తీసేస్తుంది. అలాగే పాపం కూడా అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. అయితే మనలో ఉన్నటువంటి ఈ పాపం, మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు పాపాత్ములు అనుకోవద్దు. నాలో కూడా పాపాలు ఉన్నాయి, నాలో కూడా మరి చెడు ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 రోజులు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, మనం ధ్యానం చేసుకోవాలి. మనం దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనం మనలో ఉన్నటువంటి పాపాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసయ్య దగ్గరికి వచ్చి మరి ఆయన వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన రక్తముతో మనం కడగబడాలి, పరిశీలించుకోవాలి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా ఆలోచనలో నేను తప్పు చేస్తున్నానా, నా చూపుల్లో నేను తప్పు చేస్తున్నానా, లేదా నా యొక్క ప్రవర్తనలో నేను తప్పు చేస్తున్నానా, నా మాటల ద్వారా నేను ఎవరినైనా బాధ పెడుతూ ఉన్నానా. కొన్నిసార్లు మనం బయట మంచిగా ఉండొచ్చు, కానీ లోపల మన అంతరంగములో మరి మన యొక్క ఆలోచనలో, మన ఊహా ప్రపంచంలో మన ఎన్నో తప్పులు చేస్తూ ఉండొచ్చు. మన రహస్య జీవితం అనేది ఎలా ఉంది? ఈ యొక్క స్త్రీ తన రహస్య జీవితమే కాదండి, తన యొక్క బహిరంగ జీవితం కూడా అందరికీ ఈమె ఒక పాపాత్మురాలుగా పిలువబడుతుంది, ఒక వ్యభిచారిగా పిలువబడతా ఉంది. అనేక మందితో ఆమె తప్పు చేసి ఉండొచ్చు. ఆమె ఏ పరిస్థితిలో అలాగా చేసిందో మనకైతే తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక దొంగవాడిగా ఎందుకు మారుతున్నాడు? తనకి లేనందుకే కదా. ఉంటే తను దొంగతనం చేస్తాడా? తనకి చాలా ఆస్తి ఉందనుకోండి, దొంగతనం చేస్తాడా? చెయ్యడు. సో అతను ఇంకా ఏ గత్యంతరం లేక మరి ఒకవేళ ఒక దొంగగా మారిపోయి ఉండొచ్చు. అంటే సమాజంలో కొన్ని పరిస్థితుల్లో అతను దొంగగా కానీ, లేదా ఒక హంతకుడుగా కానీ మారిపోయి ఉండొచ్చు. లేదా ఒక అబద్ధాలు చెప్తున్నారు అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. ఒక తాగుబోతుగా మారాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది ఆయనకి. చిన్నప్పటి నుంచి మరి తన తండ్రి ద్వారా వచ్చి ఉండొచ్చు, లేదా తన జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండొచ్చు. నేను ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాకు చదువు చెప్పిన సార్ అనమాట. ఆ సార్ పెళ్ళికి నేను వెళ్ళాను. సో వాళ్ళ తమ్ముడు చాలా డ్రింకింగ్ చేస్తూ ఉన్నాడనమాట. సో నేను అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాను. ఇలాగే లెంట్ సీజన్లో వెళ్ళాను.
నేను 19 days ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట. సో ఆ మ్యారేజ్లో ఫాస్టింగ్లో ఉంటూ ఉండగా ఆ అన్నయ్య వచ్చారు. అమ్మ ఏంటి నువ్వు తినవా అంటే, లేదన్నయ్య నేను తినను అంటే చిన్నప్పటి నుంచి ఇలాగేనా నువ్వు తినవా అంటున్నాడు. లేదు నేను ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నాను. సో ఆయనకి నేను దేవుడి గురించి చెప్తూ అసలు దేవుడు అంటే ఏంటి, ఎందుకు ఫాస్టింగ్ చేయాలి, దేవుడు అడిగాడా, ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు. సో అలా తర్వాత ఆయన అన్నాడు నేనే దేవుణ్ణి అన్నాడు. ఆయన సిగరెట్ తాగుతూ నేనే దేవుణ్ణి అన్నాడు. సో నేనేం మాట్లాడలేదు. సో తర్వాత మా సార్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అమ్మ అసలు వాడు ఎవరితో మాట్లాడాడు కానీ నీతో మాట్లాడాడు, కొంచెం వాడిని గైడ్ చెయ్యి అనేసి చెప్పారనమాట. చాలా ఫుల్ డ్రింకింగ్ అనమాట. ఎందుకంటే తన లైఫ్ ఎందుకు అలా అయిపోయిందంటే, తను జీవితంలో ఒక చేదైన అనుభవం, తను ఒక అమ్మాయిని ప్రేమించడము, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోవడము, తన కళ్ళ ముందే అమ్మాయికి వివాహం అవ్వడము. సో ఇతను అది తట్టుకోలేక అలాగా తాగుబోతుగా మారిపోయాడు. ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు, ఎవరి మాట వినకుండా అలా దేవుడికి దూరంగా అయిపోయాడు. సో ఈరోజు ఎందుకు ఆయన తాగుబోతుగా మారాడు అంటే దానికి ఒక స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్. సో అలాగనే ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిస్థితికి, ఆ పాపానికి, ఆ పాపం అనే ఊబిలోకి పడిపోయారు అంటే ఏదో కొన్ని పరిస్థితులు, కొన్ని యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు, కొన్ని లేమి వాళ్ళని ఆ విధంగా మార్చేస్తూ ఉంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ అన్నయ్యకి నేను సువార్త చెప్పాను, తన కోసం చాలా ప్రార్థన చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆయన లెటర్ రాసి చెప్పాడనమాట, అమ్మ నా కోసం ప్రార్థన చేయి, దేవుడిచ్చిన నా చెల్లెలు అని రాశాడు. అంటే అసలు దేవుడే లేడు అనేటువంటి వ్యక్తి దేవుడిచ్చిన చెల్లెలు అని రాశాడంటే ఆయన దేవుడిని అంగీకరిస్తున్నాడు కదా. ప్రార్థన చేయమని మరి కోరాడు. నిజంగా తర్వాత అన్నయ్యకి మంచిగా వివాహం అయింది, తనకి పిల్లలు పుట్టారు. సో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. అంటే అతనిలో ఒక మార్పు అనేది వచ్చింది ప్రియులారా. సో ఇలాగ నేను చాలామంది తాగుబోతులు మారడం అనేది నేను చూశాను. సో ఈ యొక్క స్త్రీ కూడా తన జీవితంలో మరి భయంకరమైన వ్యభిచారంలో పడిపోయింది. మేబీ తన సమాజంలో అలా మరి ఆమె పడిపోవడానికి సమాజం కారణం అయిండొచ్చు, లేదా ఆ కాలంలో అంటే యేసుప్రభు ఉన్నటువంటి కాలంలో చాలామంది ఇలాగా వ్యభిచారులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు. మరి అలాంటి వృత్తిలో అంటే ఇది మాకు ఒక పని అన్నట్టుగా ఒక పనిలాగా పెట్టుకొని వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాపము అని కూడా వాళ్ళకి తెలియదండి. కానీ ఒకరోజు యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళాడు. హల్లెలూయా. సో ఈ సహోదరి ఎంతోమంది ద్వారా యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు చాలా మంచి దేవుడు, మరి ఆయన కరుణామయుడు, ఆయన అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు, మరి ఆయన ద్వారా ఎంతోమంది మారిపోతూ ఉన్నారు, ఆయనే మెస్సయ్య అంటున్నారు. అసలు ఈయన ఎవరు, నేను చూడాలి, ఆ యేసు ప్రభుని నేను ఒక్కసారి చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. చూడండి ప్రియులారా, ఎప్పుడైనా సరే మనం తప్పులు చేస్తాం, కానీ మనం ఎప్పుడైనా మన పాపాలని ఒప్పుకున్నట్లయితే, ఎవరితోటైనా షేర్ చేసుకున్నట్లయితే, మనం అందరితో షేర్ చేయలేం, కానీ ఒక ఫాదర్ దగ్గర మాత్రం వెళ్ళి మనం షేర్ చేయగలం. పాప సంకీర్తనలో మనం షేర్ చేయగలం. అదొక మనకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే మనం మన స్నేహితులతో చెప్పినా రేపటి రోజు వాళ్ళు మనల్ని అది గుర్తుపెట్టుకొని మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ యొక్క తప్పులు బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా మనం నమ్మలేం, ఏ మనుషుల్ని కూడా నమ్మలేం. సొంత భర్తని కానీ, భార్యని కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరిని కూడా నమ్మలేం. అవకాశం వస్తే వాళ్ళు మనల్ని నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, మనం ఒప్పుకున్న పాపాలని మనకే ఎత్తి చూపిస్తారు. కాబట్టి మనం ఎవరికి చెప్పలేం, కానీ మనం ఎక్కడ చెప్పగలం? దేవుని దగ్గర చెప్పగలం, ఆ తర్వాత ఒక గురువు దగ్గర చెప్పగలం ప్రియులారా. సో అలాగ మన పాపాలు ఒప్పుకుంటే ఏమవుతుంది, మనలో నుంచి ఆ యొక్క భారం అనేది వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మరి మొదటి యోహాను పత్రిక 1:7-9 వచనాలలో యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మరి వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకుంటారో, పశ్చాత్తాప పడతారో, దేవుని సన్నిధిలో ప్రభా నేను పాపిని, నన్ను మన్నించండి. తప్పులు చేయడం సహజం అండి, కానీ ఒప్పుకొని క్షమాపణ అడగడం చాలా
గొప్ప విషయం. ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఎస్, నేను ఈ తప్పు చేశాను, ఈ అబద్ధం ఆడాను, ఇదిగో ఈ యొక్క మిస్టేక్ చేశాను, ఈ యొక్క పొరపాటు నాలో జరిగింది, నేను ఈ యొక్క పాపంలో నేను పడిపోయాను, ప్రభువా నన్ను క్షమించండి అనేసి మనం దేవుని దగ్గర సిన్సియర్గా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. అయితే ఈ యొక్క స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చిందండి. వచ్చి మరి ఆయన పాదముల మీద పడింది. యేసయ్య పాదముల మీద పడి ఆమె ఆయన పాదాలను కన్నీటితో కడుగుతూ ఉందంట. హల్లెలూయా. చూడండి, మనం ఈ యొక్క పవిత్ర గురువారం రోజున మనం యేసుప్రభు అందరి పాదాలు కడిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి అక్కడ గురువు పెద్ద ఫాదరు మరి అందరు శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ పాటలు పాడుతూ ఉంటారు కదా, పాదాలు నీ కడగనా, యేసు పాదాలు నే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా. పాదాలు నేను కడగనా. ఎందుకు? చూడండి, యేసయ్య మన పాదాలు కడుగుతున్నాడు. కానీ దానికంటే ముందు మనం యేసయ్య పాదాలు కడగాలి. ఎలా కడగాలి? మన కన్నీటితో కడగాలి. మన పశ్చాత్తాపం అనే కన్నీరు, పశ్చాత్తాపం ద్వారా వచ్చేటువంటి కన్నీటితో మనం యేసయ్య పాదాలను కడిగినప్పుడు ఆయన మన పాపాలను కడిగి వేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ పశ్చాత్తాపము, తర్వాత యేసయ్య మరి ఆయన రక్తముతో ప్రక్షాళనం చేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సో ఈ యొక్క స్త్రీ మరి చూడండి, అక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా సరే ఇప్పుడు చాలామంది పురుషులు మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళలేము. కానీ ఆమె ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఆమె డైరెక్ట్గా వచ్చేసింది. ఎందుకంటే ఆమె యొక్క గురి యేసుప్రభు. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అందరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, నన్ను నీచంగా అనుకున్నా పర్వాలేదు, నన్ను ఏమన్నా తిట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు నన్ను రానియకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన పాదాలను నేను కడగాలి ఈరోజు అని ఒక అత్తరు బుడ్డి తీసుకొని వస్తూ ఉందండి. అది ఎంతో విలువైనది. ఒక సంవత్సరం శాలరీ, ఆ రోజుల్లోనే ఒక సంవత్సరం శాలరీ అంటే చాలా ఎక్కువ అన్నమాట. మరి అంత విలువైనటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డిని ఎందుకు తీసుకొస్తుంది? అది యేసయ్య పాదాలకు సమర్పించడానికి వస్తుంది. అంటే ఒకప్పుడు తను ఆ యొక్క అత్తరు బుడ్డి, ఆ యొక్క సెంటు ద్వారా ఆమె ఎంతోమందిని ఆకర్షించి ఉండొచ్చు. తన యొక్క ఆ యొక్క సువాసన ద్వారా ఎంతోమంది పురుషులతో ఆమె ఆకర్షించి పాపం చేసి ఉండొచ్చు. కానీ ఏదైతే ఆమెని పాపంలోనికి నడిపించిందో దాన్ని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టడానికి వస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఏది మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది? ఈరోజు ఒక మొబైల్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా ఇంకా డబ్బు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దేంట్లో నువ్వు బలహీనంగా ఉన్నావు దాన్ని నువ్వు దేవునికి సమర్పించాలి. ఏదైతే నిన్ను మరి దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుందో, మరి దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను దూరంగా తీసుకెళ్తుందో దాన్ని నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు తీసుకొని రావాలి. హల్లెలూయా. మేము ముత్తంగిలో వడకాలు నడిపిస్తూ ఉన్నప్పుడు, రిట్రీట్ నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మరి జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. అక్కడ సరెండర్ అండ్ సెషన్ అని ఉంటుందన్నమాట, సమర్పణ సాంగ్యము. ఈ సమర్పణ సాంగ్యంలో ఏం జరుగుతుందంటే ఎవరెవరు మరి వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళు చేసేటువంటి తప్పులు కానీ బలహీనతలు కానీ ఏ ఉన్నా కూడా అక్కడ దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ విగ్రహారాధన చేసే అలవాటు ఉంటే ఆ విగ్రహాన్ని దేవునికి సమర్పించడం, దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తిని దేవునికి సమర్పించడం, లేదా నువ్వు డబ్బుని ప్రేమిస్తే డబ్బుని సమర్పించడం, లేదా నువ్వు ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, తాగుడు అలవాటు, సో ఆ బాటిల్ని సమర్పించండి, ఆ సిగరెట్ని, ఆ గుట్కాలని, ఇంకా డ్రగ్స్ ఉండొచ్చు, ఇలాంటి మత్తు పానీయాలు, అవన్నీ కూడా దేవుని చాలామంది ప్యాకెట్లో పెట్టుకొని వస్తారు. అక్కడ ఉంటాయి వాళ్ళ దగ్గర, రహస్యంగా తాగుతూ ఉంటారు, వెళ్ళి బాత్రూంలో తాగుతూ ఉంటారు, అక్కడిక్కడ తాగుతూ ఉంటారు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా. ఆ రోజు ఆ నైట్ ఆ యొక్క సమర్పణ ప్రార్థనలో అందరు తీసుకొచ్చి అక్కడ ఆ యొక్క ముందు ఆల్టర్ ముందు
దివ్య సప్రసాదం ముందు సమర్పించుకోవడం జరుగుతుంది. సో అలాగా మనం కూడా ఈ యొక్క లెంట్ సీజన్లో, ఈ యొక్క మంచి ఉపవాస దినాలలో, మనం పశ్చాత్తాపం పడుతున్నటువంటి ఈ దినాలలో మనలో ఉన్నటువంటి అన్ని పాపాలను మనం దేవునికి సమర్పిస్తాం. మనలో కోపం ఉందా, కోపాన్ని సమర్పించండి. నీలో చెడు దృష్టి ఉందా, ఆ చెడు దృష్టిని దేవునికి సమర్పించు. మొబైల్ చూడడం ద్వారా నువ్వు పాపంలో పడిపోతున్నావా, మరి ఆ మొబైల్ని అంటే కంప్లీట్గా మనం సమర్పించలేం, కానీ అవసరమైనంత నేను మాట్లాడతాను, అవసరమైనంత నేను చూస్తాను, అనవసరమైనవి నేను చూడను. ఎందుకంటే ఈరోజు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి, చాలా పెద్ద సమస్య. ఈ ఫోన్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఫోన్ ద్వారానే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ విధంగా మనం వాడితే అది చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ లేకపోతే మన జీవితానికి అది చాలా నష్టం తీసుకొస్తుందన్నమాట. ఈ యొక్క పాపాత్మురాలు మరి యేసే దగ్గరికి ఎంతో పశ్చాత్తాపంతో వచ్చి ఆమె కన్నీటితో, అంటే ఏమీ మాట్లాడట్లేదు, తనేమీ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే తను అన్ని పాపాలు చేసింది. చూడండి, మనం మాట్లాడితేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం మౌనమే ఒక సందేశాన్ని ఇస్తుంది. మన కన్నీరే ఒక మెసేజ్ని ఇస్తుంది. మన సంతోషం, మన చిరునవ్వే ఒక సందేశాన్ని ఇస్తుంది అనమాట. సో ఈమె కన్నీటికి అర్థం ఏంటి? ఆమె దేవునితో లోపల ఆమె అనుకుంటూ ఉండొచ్చు, ప్రభా నేను ఎన్నో పాపాలు చేశాను. ఆమె నోరు తెరిచి మాటలతో చెప్పట్లేదు, కానీ తన కన్నీటి ద్వారా ప్రార్థన చేస్తుందండి. కన్నీరే ఆమె కన్నీరే మాట్లాడుతుందన్నమాట. యేసయ్యా, నేను పాపిని, నేను ఎంతో దూరంగా వెళ్ళిపోయాను, నన్ను క్షమించు, నాకు అర్హత లేదు అని అలా తన యొక్క భావం. కానీ ఆ కన్నీటి యొక్క భావం ఏమిటో యేసయ్యకు తెలుసు. నీ యొక్క బాధ, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయలేవు, కొన్నిసార్లు నువ్వు ఏడుస్తూ ఉంటావు, కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉంటావు, ఏమీ మాట్లాడలేవు. అయినా కూడా యేసయ్య నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని ఆయన గుర్తించే దేవుడు. మన దేవుడు మన అంతరంగములో దాగి ఉన్న ప్రతి ఒక్క భావాన్ని తెలుసుకునేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమించే దేవుడు. ఒక స్త్రీ వచ్చిందని ఆయన ఒక చులకన చూపు ఆయన చూడలేదు. ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. సో ఆమె తల వెంట్రుకలతో ఆమె కన్నీటిని, ఆ పాదాలను, యేసయ్య పాదాలను తుడుస్తూ ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసయ్య తల మీద పోసిందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, విలువైన అత్తరు అంటే నాకు ఇంతకంటే విలువైన యేసయ్య దొరికాడు. యేసయ్య ఇంతకంటే విలువైన యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. కాబట్టి నాకు ఈ అత్తరుతో, నాకు దీంతో పని లేదు. సో నాకు ఈ లోకంతో పని లేదు, నాకు యేసు ప్రభు నా జీవితంలో కావాలి. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన ప్రేమికుడు, నా యేసయ్య ప్రేమ నాకు చాలు. అవునండి, ఒక్కసారి మనం యేసయ్య ప్రేమను రుచి చూస్తే కనుక ఈ లోకంలో మనకి ఇంకా ఎవరి ప్రేమ కావాలని అనిపించదు. ఒకవేళ నీ తల్లి ప్రేమించకపోయినా పర్వాలేదులే, తల్లి కంటే అధికంగా ప్రేమించే నా యేసే ఉన్నాడు. ఒకవేళ నీ భర్త నేను ప్రేమించలేదు, భార్య నేను ప్రేమించలేదు, నో ప్రాబ్లం, వాళ్ళు కూడా మనుషులే కదా, నా దేవుడు నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు అనే ఒక సంతృప్తి అనేది నీలో కలుగుతుంది. ప్రియులారా, ఈ యొక్క పాపాత్మురాలు జీవితం ఆ రోజు మారిపోయింది. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. అయితే యేసయ్య అన్నాడు, ఈమెను తొందర పెట్టకండి, ఈమె ఎన్నో పాపాలు చేసింది, కానీ ఈమె ఎక్కువగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. ఈమె ఈ యొక్క సువార్త, యేసు ప్రభు సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఆ అన్ని స్థలాలలో ఈమె గురించి ప్రశంసించబడుతుంది అని యేసు ప్రభు ఆనాడే చెప్పాడు. చూడండి, ఈరోజు ఆమె గురించి ఒక ప్రసంగమే మనం చెప్పుకుంటున్నామంటే అది యేసయ్య చెప్పినటువంటి మాట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పాపంలో ఉన్నా సరే, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా సరే, నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు రా, ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తారు. కన్నీటితో ప్రార్థించు, పశ్చాత్తాపంతో ప్రార్థించు, ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి,
నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, పాపాత్మురాలైన స్త్రీ నీ పాదాల చెంతకు వచ్చి కన్నీరు కాచింది నాయన. తల వెంట్రుకలతో నాయన నీ పాదాలు తుడిచింది నాయన. ప్రభా, ఈరోజు అయా మేము అంత కన్నీరు కాచలేకపోవచ్చు, కానీ మా హృదయాలలో పశ్చాత్తాపముతో మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీ పాదాలను తాకే అర్హత కూడా మాకు లేదు నాయన. ప్రభా, అయా మా పాపాలను క్షమించండి. మా కళ్ళతో, మా ఆలోచనలతో, మా నోటితో, మా శరీరంతో మేము అనేకమైన పాపాలు చేసి ఉన్నాం తండ్రి. నీ హృదయాన్ని మేము గాయపరిచి ఉన్నాం నాయన. మమ్మల్ని క్షమించండి. నిజమైన పశ్చాత్తాపం మాలో కలిగించండి నాయన. నీ యొక్క పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి నాయన. ఆనాడు శిష్యుల పాదాలను ఎలా కడిగావు తండ్రి, ఈరోజు మా పాపాలను కడిగివేయమని మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో నాయన, వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత తొలగించండి. త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, ప్రతి విధమైన అక్రమ సంబంధాల నుండి, చెడు స్నేహాల నుండి, మత్తు పానీయాల నుండి, ప్రభా ఈ లోక ఆశల నుండి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య నీ రక్తముతో ముద్రించండి నాయన. మమ్మల్ని పవిత్రపరిచి నీ సాక్షులుగా మార్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.